పోయిన మంగళవారం మనం ఎవరి గురించి చెప్పుకున్నామండి? ఆదాం గురించి. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా చేసిన మానవుడు ఎవరైనా ఉన్నాడంటే అది ఆదాము. ఆదాము ఈ సమస్త సృష్టినంతా కూడా దేవుడు దానికి ఇచ్చి అనుభవించి అని చెప్పి దేవుడు ఇచ్చాడు ఆదాముకి. ఆదాము ప్రతి నిత్యం కూడా దేవుడితో చల్లపోటను చక్కగా మాట్లాడుతున్నాడు. మనం మాట్లాడతాం, మనం ఎవరితో మాట్లాడతాం? ప్రతి చల్లపోట ఎవరితో మాట్లాడుతున్నాం అంటే మనమే పరీక్షించుకోవాలి, అంతే కదండి. మనం ఎక్కువగా వెలుగుగా ఉండి దేవుని ప్రార్థించమని చెప్పినప్పుడు మనం ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం? ఆదాము అయితే ప్రతిరోజు ప్రతి చల్లపూటలో దేవుడితో మాట్లాడుతున్నాడు. సర్వసృష్టి అంతా ఇచ్చాడు ఆదామును అనుభవించమని. దేవుడు ఒకసారి చూశాడు ఆదాంని, ఈ మొత్తం ఈ సర్వసృష్టిని ఇచ్చాను నీకు, కానీ ఆదాము ఒంటరిగా ఉంటున్నాడు అని చెప్పి ఆదాముకి సాటి అయిన సహకారిని ఇచ్చాడు. ఆవిడే హవ్వ. హవ్వ అంటే జీవము గల ప్రతివానికి తల్లి. ఎవరండి? జీవం గల ప్రతివానికి తల్లి. ఆ హవ్వ దగ్గర నుంచి మనందరం ఉన్నాం. మొట్టమొదట భూమి మీద జనని ఎవరైనా ఉన్నారంటే అది హవ్వ మాత్రమే, మన అమ్మలు కాదు. మనకి మొట్టమొదటి అమ్మ ఎవరు? హవ్వ. అమ్మల కన్నా అమ్మ. ఈ భూమి మీద మొట్టమొదటి జనని హవ్వ. హవ్వ వీరు ఏం చేశారంటే దేవుడు చూశాడు, దేవుడు సాటి అయిన సహకారిని ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఆదాముకి ఇచ్చారు. ఆదాముకి ఇవ్వగానే ఆదాము ఒక కవితనైతే పాడాడు కదండి. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం అని కవిత ఉప్పొంకుని వచ్చేసింది. అంటే అప్పటి వరకు ఒంటరిగా ఉండేవాడు. దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు చూసి తలంచి హవ్వని ఆయనకి సహకారిగా ఇచ్చారు. ఇచ్చిన దేవుడు హవ్వ ఏం చేయాలి? నాకు ఇంతటి ఏదైనా తోటలో ఉన్న ఏదైనా తోటని సర్వ సమృద్ధిగా దేవుడు ఏర్పాటు చేశాడు. బాల్యం లేని వ్యక్తులు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది ఆదాము హవ్వ మాత్రమే. వీరు ఎప్పుడూ కూడా యవ్వన స్థితిలోనే దేవుడు వీళ్ళని సృష్టించాడు. వీరికి బాల్యం లేదు. తల్లి గర్భం నుండి వీళ్ళు ఆదాము హవ్వలు జన్మించలేదు. వీళ్ళు బాల్యం అయితే వీళ్ళు సరి చూడలేదు. మనమైతే బాల్య వ్యవస్థ నుంచే వచ్చిన వాళ్ళం. కానీ ఇక్కడ బాల్యం లేనిది యవ్వన స్థితి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎందుకు నరుణ్ణైతే ఆదామునైతే మట్టితో తయారు చేశాడు, కానీ సాటి అయిన సహకారిని ఎక్కడి నుంచి తీసాడండి? గాఢ నిద్ర కలుగు చేసి తన పక్కటెంపుల నుంచి తీశాడు. సాటి అయిన సహకారిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత హవ్వ ఏమనుకోవాలి? నాతో మాట్లాడే దేవుడు నాకున్నాడు, నన్ను చక్కగా ప్రేమించే భర్త నాకున్నాడు అని వీరిద్దరు చాలా అని అనుకోవాలి. ఇంక ఏది కూడా వీళ్ళకి ఎక్కడైనా మనకిలాగా అసంతృప్తి ఏదైనా ఉందండి? ఆదాముకి అవ్వకి ఏదైనా ఉందా? మనకైతే ఏదో ఒక జీవితంలో, మన నిత్య జీవితంలో ఏదో ఒక విధంగా అసంతృప్తి అనేది ఉంటుంది. ఎంత ఉన్నా సరే ఇంకేదో కావాలి, ఏదో నా జీవితంలో ఇంకేదో కోల్పోతున్నాను అని అనుకుంటా ఉంటాం మనమైతే. కానీ ఏదైనా తోటనంతా ఇచ్చాడు, భూజంతువులన్నిటిని ఇచ్చాడు, భూజంతువులన్నిటికి పేర్లు పెట్టాడు ఆదాము గారు. కానీ ఈ జంతువులన్నీ కూడా ఆదాము హవ్వ మాట వింటున్నాయి. ఇప్పుడు మనం పెంచుకున్న జంతువులు ఏమన్నా మన మాట వింటాయండి? మనం వాటిని చూసి, ఇప్పుడు ఏదన్నా పాము కానీ ఏదన్నా వచ్చింది అనుకోండి, మనం వాటిని చూసి పారిపోతాం భయపడి. మరి ఒకప్పుడైతే భయపడి పారిపోయాడు ఆదాం గారు, అవ్వ గాని ఎవరు భయపడి పారిపోలేదు. కానీ ఇక్కడ మంచి వాతావరణంలో ఇచ్చిన దేవుడు తను ప్రేమించే భర్త ఉన్నాడు, తను చక్కగా చల్లపూట వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదంతా ఉంది. ఏదైనా తోటని కావలి ఖాయమని దేవుడు ఆదాముకి హవ్వకి ఒక బాధ్యతనైతే అప్పగించాడు. మరి ఆదాము హవ్వ ఏదైనా తోటని చక్కగా కావలి కాసారండి? కావలి కాస్తే సాతాను ఎందుకు వచ్చాడండి? ఎక్కడో లోపం అనేది, కావలిలో లోపం ఏర్పడింది. కాబట్టి సాతాను ఏదైనా తోట లోపలికి రాగలిగింది.
రాగలిగి ఏం చేసింది? ఆదాముని ఒకసారి టెస్ట్ చేసింది, కానీ ఆదాము ఎక్కడా లొంగలేదు. హవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అని ఒక బేజం వేసింది. మనకు కూడా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏదన్నా ఇలా జరిగిందా అంటే అవునా అంటాం కదండి, వెంటనే వినేస్తాం మనం. ఎక్కువగా పేతురు గారు చెప్తారు స్త్రీ చాలా బలహీనమైన ఘటం అని. ఎందుకంటే తొందరగా మోసపోయేది కేవలం స్త్రీమూర్తి మాత్రమే. ఇక్కడ ఏమైంది? కావలి సరిగ్గా కాయకపోవడం వల్ల సాతాను లోపలికి వచ్చింది. ఇది నిజమా అని ఒక బీజం అవ్వమ్మ గారి యొక్క హృదయంలో పడేసింది. మనం కూడా ఇరుగు పొరుగు యొక్క మాటలు మనం వినకూడదండి. వింటే ఎలాంటి ఆత్మ ఫలాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మనం కోల్పోతాం. వీళ్ళు వినడం వల్ల హవ్వ చేసిన మొదటి తప్పిదం ఏంటి? ఇది నిజమా అనే చెడు బీజానికి ఆవిడేమైపోయింది? లోన్ అయిపోయింది. లోన్ అయిన తర్వాత ఏం చేసి సాటి అయిన సహకారిగా ఉండాలి కదా. సాటి అయిన సహకారిగా ఉన్న హవ్వ గారు ఏం చేశారు? ఇది నిజమా? దేవుడు తినొద్దన్నాడు, మీ తోటలో ప్రతీది మమ్మల్ని అనుభవించమన్నాడు. కానీ ఇక్కడ ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు మాత్రం మేము తినకూడదు. దేవుడు మీరు తినొద్దు అని చెప్పాడండి అక్కడ. చూడండి ఒకసారి, దేవుడు తినొద్దు అన్నాడా? ఆదికాండం అమ్మా చదవండి. చేసిన సమస్త భూతంతులు సర్పముక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను పూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనేను. చాలండి. దేవుడు ఏం చెప్పారండి దేవుడు? మీరు చావకుండునట్లు. ఎలాంటి చావు అంటే ఆత్మీయమైన చావు. ఇప్పుడు అవి తిన్నారనుకోండి, ఇప్పుడు మనం దాని వల్లే కదా, ఆ పండు తినడం వల్లే కదా మనం అందరూ శాపగ్రస్తులం అయ్యాం. మన శాపానికి తీయడం కోసమే కదా యేసుక్రీస్తు వారు మళ్ళీ శరీరధారిగా వచ్చి మన కోసం శిలువలో ప్రాణాన్ని అర్పించారు. అవునండి. దేవుడు తన ముందు చూపుతో చెప్పారు, ఎవరైనా మాట వింటారా మీరు కానీ. ఇక్కడ ఇంకోటి ఏం చేసింది? ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను వచ్చి ఏం చేసింది? మీరు తినొచ్చు, మీరు తింటే, ఈ పండును తింటే ఎవరిని పోలు ఉంటారు? దేవతల పోలు ఉంటారని చెప్పింది. అంటే ఒంటరిగా జంటగా ఉన్నప్పుడు సాతాను ఏమి చేయలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసింది? ఒక బీజాన్ని అయితే వేసింది. అందుకనే యేసుక్రీస్తు వారు అంటారు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకంటే ఈ ఒంటరితనంలోనే అనేకమైన చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఒంటరితనంలోనే నా బ్రతుకు బాగాలేదు, నేనేమన్నా అయిపోవాలి, ఏంటి నా స్థితిగతులు ఏంటి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచించి డిప్రెషన్కి లోనైపోతూ ఉంటాం. లేదా ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుంటే ఈ జీవితం ఇంతే. ఎప్పుడు వస్తుందండి? ఒక 4-5 కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు వస్తుంది ఈ ఆలోచన, రాదు. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఒంటరి స్థితిలో ఉండకుండా ఉండాలి. ఆ ఒంటరి స్థితిలో కూడా నేను ఈ జీవితంలో నేను ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి జీవించాలని అనుకోవాలి. ఇంకోటి, సాతాను హవ్వ గారికి నేత్రాశ చూపించింది, శరీరాశ చూపించింది, జీవకుడమ్మాన్ని చూపించింది. మనకి 3 ఆశలు ఉంటాయండి. ఎవరు నాకు ఈ ఆశలు ఏదన్నా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి, ఎవరు అతిథులం కాదు. శరీరాశ, నేత్రాశ, జీవకుడమ్మ. ఇప్పుడు మన స్త్రీలు కాబట్టి ఎక్కడైనా ఒక శారీ కొంటే ఇంకో శారీ ఫ్రీ అంటే ఏం చేస్తామండి? వెళ్ళిపోతాం లేదా? వెళ్తాం. లేదు, ఒక గ్రామ్ గోల్డ్ కొంటే ఒక గ్రామ్ ఫ్రీ అంటే ఏం చేస్తాం? ఎక్కడో చోట మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఏం చేస్తాం? వెళ్ళి అప్పు చేసన్నా ఏం చేస్తామండి? తెచ్చేసుకుంటా ఉంటాం. కొంతమంది డంబాలు చెప్తా ఉంటారు, నాకు ఎంత ఉంది అంత ఉంది, మీకేం లేదా అని అంటా ఉంటారు.
ఇవన్నీ ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీపడంబు. మరి వీటికి ఈ ఆశలకి మనం లోను కాకుండా ఉండాలంటే ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి జీవించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, హవ్వమ్మ గారు అబద్ధం చెప్పేసింది. ఏం చేశారు? నువ్వు ఈ పండు ఎందుకు తిన్నావు అని దేవుడు అడిగితే చల్లబొట్ట వేళ ఏం చెప్పింది? సాతాను మీదకి నెట్టేసింది. ఆదాము గారిని అడిగితే నువ్వు నాకు ఇచ్చావు కదా, ఈ స్త్రీయే నాకు ఈ పండు ఇచ్చింది. ఒకప్పుడైతే కవిత వల్లించారు కదండి, కవిత వల్లించిన నోటితో ఏమన్నారు? ఆవిడ మీదకి నెట్టేశారు నేరం. కానీ దేవుడు చూస్తున్నాడు, అయ్యో నేను ఎంతో ప్రేమగా ఈ భూమి మీద నిర్మించుకున్న నా ప్రియ బిడ్డలు, వీళ్ళు వచ్చి నన్ను ఏమన్నా నేను తప్పు చేశాం కాబట్టి ఈ తప్పు నుంచి మమ్మల్ని క్షమించండి, క్షమించి దేవుడా అని అడుగుతాడేమో అని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రతి హృదయాంతరంగా ఎరిగిన దేవుడు అండి. ఎవరి హృదయాల్లో ఏముందో, ఏ అవసరత కావాలో, ఏ అగ్రత కావాలో సర్వంతర్యామి ఆయన. నేనైతే చెప్పలేకపోవచ్చు, కానీ పైన చూస్తున్న దేవుడు, మనం చూస్తున్న దేవుడు సర్వాధికారి. ఆ ప్రభు మాత్రం అందరి హృదయాల్ని పరిశోధించే దేవుడు. దావీదు చెప్తున్నాడు ఏమని? నా హృదయాంతరంగాన్ని పరిశీలించే దేవుడు. నేను లేచిన నీకు తెలుసు, నేను కూర్చుంటా నీకు తెలుసు అని దావీదు మహారాజుగా సెలవిస్తున్నారు. మరి ఇన్ని తెలిసిన దేవుడు తన ప్రియ బిడ్డల్ని, ఇప్పుడు చూడండి, మనమే మన పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తామండి? దాన్ని దెబ్బలేసి మళ్ళీ హక్కుని మనం చేర్చుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేశారు? చేసింది తప్పు పనే, కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ తప్పుని ఒప్పుకోవట్లేదు. పక్క వాళ్ళ మీదకి ఒకరి మీదకి ఒకరు గెంటేస్తా ఉన్నారు. అలా గెంటేయడం వల్ల ఏమైపోయారు? శపించబడ్డారు. ఏ తోటలో అయితే దేవుడు సర్వ సమృద్ధిగా నింపి ఇచ్చాడో అదే తోట నుంచి గెంటి వేసాడండి. గెంటి వేసిన తరువాత ఏమైపోయారు? దేవుడు శపించాడు. ఆదాము గారిని నువ్వు కష్టపడాలి, వ్యవసాయం చేయాలి. హవ్వమ్మ గారిని అయితే ఏం చేయాలి? నువ్వు ప్రసవ వేదనతో నువ్వు బిడ్డను కందు అని శపించాడు. అలాగే స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం అయితే కలిగింది. మరి మొట్టమొదటి భూమి మీద జన్మించిన కయ్యేను హేబేలు. మరి కయ్యేను హేబేలు ఏం చేశాడండి? కయ్యేను ఏం చేశాడండి? హేబేలుని చంపేశాడు. తన తమ్ముడైన హేబేలుని చంపాడు. అది భూమి మీద మొట్టమొదటి జరిగిన హత్య. ఇది దేని వల్ల జరిగింది? హవ్వమ్మ చేసిన తప్పు వల్ల. ఎందుకని? హవ్వ ఎప్పుడైతే సాతాను మాటలు విందో, సాటి అయిన సహకారిగా లేకపోవడం, లేదా అసత్యాన్ని ఏం చేసింది? అసత్యం ఆడేసింది, అబద్ధం ఆడేసింది. ఇలా చేయడం వల్ల ఎంతగా నొచ్చుకుని ఉంటదండి. తన కళ్ళ ముందే తన కొడుకు చనిపోతే ఏ తల్లి కన్నా బాధే కదండి. ఇలాగా నేను చేసిన అవిధేయత వల్ల దేవుడు నాకు ఈ శాపాన్ని కలుగు చేసాడని అనుకున్న తర్వాత దేవుడి దగ్గరికి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసింది. ఏదైనా తోటలో ఉన్నప్పుడు, సర్వ సమృద్ధిగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియలేదండి. ఎప్పుడైతే సాతాను మాట విన్నారో అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము సాతాను మాట వినడం వల్ల ఏమైపోయాం? దేవునితో సహవాసం లేకపోయాం, కోల్పోయాం. పరలోకం నుండి వచ్చిన దేవుడు ప్రతి చల్లపూట మాతో మాట్లాడేవాడు. ఇప్పుడైతే మేము ఎంత సంతోషంగా దేవుడితో ఉండేవాళ్ళమో, ఇప్పుడైతే ఎలా ఉంది? మేము మా బ్రతికంత ఎలా ఉంది? శాపమయంగా అయిపోయింది అని అనుకుని దేవుడి దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత దాదాపు 900 సంవత్సరాలు వాళ్ళు భూమి మీద ఉన్నారు. ఆ భూమి మీద ఉన్న కాలంలో ఎప్పుడు కూడా బైబిల్లో ఆదాము హవ్వ సాతాను చేతిలో మోసగించబడిన సంఘటన అయితే ఎక్కడ మనకి కనిపించలేదండి. అది ఇప్పుడు హవ్వ చేసిన ఈ సంగతుల వల్ల సాటి భర్తకి సాటిన సహకారిగా ఉంటది అనుకునే దేవుడు సంకల్పన ఏం చేసింది? ఆవిడ మొత్తానికి నెరవేర్చలేదండి. ఇప్పుడు ఈ హవ్వమ్మ సంగతుల నుంచి మనం కూడా ఏం నేర్చుకోవాలి? ఇలాగే ఉండాలా? మనం సాటి అయిన సహకారులుగా ఉండాలి. అలాగే మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి. మన బాధ్యత అంటే ఏంటి? ఎప్పుడైనా ఏ కష్టస్థితిలో ఉన్నా సరే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితోనే ఎక్కువగా మనం ప్రార్థించాలి. దేవుడి వాక్యాన్ని చదువుకోవాలి.
ఎలాంటి కష్టస్థితిలో ఉన్నా సరే ప్రార్థించడం మాత్రం మనం మానుకోకూడదండి. ఈ తల్లికి మాదిరిగా ఉండకూడదు. ఈ తల్లి యొక్క జీవితాన్ని మనం తీసుకొని ఈ తల్లిలా కాకుండా దేవుడు మనకి అప్పగించిన బాధ్యతని మనం బ్రతికున్నంత కాలంలో మనం మన జీవితంలో మనం ఏం చేయాలి? మన బిడ్డల్ని, మన కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుళ్ళలోకి నడిపించినప్పుడు మనం మన బిడ్డలకి జీవం గల తల్లిలాగా మనం మారుతామండి.